ఫైవ్ స్టార్ వెహికల్ వచ్చేసిందండి. మహేంద్ర XV3 X4 రివెక్స్ ఎం ఆప్షనల్ వచ్చేసిందండి. ఫ్రంట్లో హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, DRL టర్న్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ గ్రిల్ గ్లాస్ ఫినిషింగ్తో ఇచ్చారు. మిడిల్లో మహేంద్ర లోగోను ప్రొవైడ్ చేశారు. 6 వర్టికల్ లైన్స్ను ప్రొవైడ్ చేశారు. సిల్వర్ కలర్ స్క్రిప్ ప్లేట్ను ప్రొవైడ్ చేశారు. రేడియేటర్ గ్రిల్ అనేది చాలా బ్రాడ్గా డిజైన్ చేయడం జరిగింది. టైర్ సైజ్ అనేది 205/65 టైర్ను ప్రొవైడ్ చేశారు. 16" వీల్ను ప్రొవైడ్ చేశారు. పియానో బ్లాక్ ORVM టర్న్ ఇండికేటర్స్ను ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ రైట్ సైడ్ డోర్ ఓపెన్ చేయగానే డోర్ అనేది డ్యూయల్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. హ్యాండిల్ లివర్ అనేది మ్యాటీ బ్లాక్తో ఇచ్చారు. ఆల్ పవర్ విండో కంట్రోల్ బటన్, స్పీకర్, బాటిల్ హోల్డర్ను ప్రొవైడ్ చేశారు. సీట్ అడ్జస్ట్మెంట్ లివర్ను ప్రొవైడ్ చేశారు. సీట్ కుషనింగ్ చాలా స్మూత్గా ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ బటన్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ బటన్, హెడ్లైట్ లెవెల్ కంట్రోల్ను ప్రొవైడ్ చేశారు. మిడిల్లో మహేంద్ర లోగోను ఇచ్చారు. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్న ఆల్ కంట్రోల్ బటన్స్ని ఇచ్చారు. రైట్ సైడ్న ఏమీ ఇవ్వలేదు. డిజిటల్ బోర్డ్ ఈ విధంగా కనిపిస్తుంది. 10.25 ఇంచెస్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్, ఏసీ గ్రిల్, మాన్యువల్ ఏసీ కంట్రోల్ బటన్, హజార్ బటన్, USB పోర్ట్, 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, మొబైల్ ట్రే, 2 కప్ హోల్డర్, హ్యాండ్ బ్రేక్ లివర్, మిడిల్లో లెదర్ ఫినిషింగ్తో ఆర్మ్రెస్ట్ను డిజైన్ చేశారు. గ్లో బాక్స్ స్టోరేజ్ అనేది సఫిషియెంట్గా ఇచ్చారు. ఏసీ గ్రిల్స్ను ప్రొవైడ్ చేశారు. డాష్ బోర్డ్ అనేది డ్యూయల్ కలర్తో కనిపిస్తూ ఉంటుంది. ప్యాసింజర్ సైడ్ వ్యానిటీ మిర్రర్ను ఇచ్చారు. వ్యానిటీ ఫ్యాబ్రిక్ అనేది చాలా నీట్గా డిజైన్ చేశారు. క్యాబిన్లో లైట్స్ను ప్రొవైడ్ చేశారు. ఇవి వామ్ కలర్స్తో కనిపిస్తూ ఉంటాయి. IRVMను ప్రొవైడ్ చేశారు. 1 టచ్ ఎలక్ట్రికల్ సన్ రూఫ్ను ఇచ్చారు. వీటి ఫంక్షనింగ్ అనేది చాలా స్మూత్గా ఉంది. ఈ వెహికల్ యొక్క డైమెన్షన్ అనేవి లెంత్ 3990 mm, విడ్త్ 1821 mm, హైట్ 1647 mm, వీల్ బేస్ అనేది 2600 mmగా ఇచ్చారు. గ్లో బాక్స్ను ప్రొవైడ్ చేశారు. వ్యానిటీ మిర్రర్ ఫ్యాబ్రిక్ అనేది లైట్ కలర్తో ఇచ్చారు. రైట్ సైడ్న టికెట్ హోల్డర్ను ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ డిజైన్ అనేది చాలా రిచ్ లుక్తో కనిపిస్తూ ఉంటుంది. సి పిల్లర్పై రివెక్స్ లోగోను ప్రొవైడ్ చేశారు. బ్యాక్ డోర్ ఓపెన్ చేయగానే డ్యూయల్ కలర్తో కనిపిస్తూ ఉంటుంది. మ్యాట్ కలర్ డోర్ హ్యాండిల్, స్పీకర్, పవర్ విండో కంట్రోల్ బటన్, బాడీ హోల్డర్ను ప్రొవైడ్ చేశారు. రియర్ సీట్స్ కుషనింగ్ చాలా స్మూత్గా ఉంది. రియర్లో ఏసీ వెంట్లు ఇచ్చారు. 12V సాకెట్ను ప్రొవైడ్ చేశారు. రియర్లో క్యాబిన్లో రూఫ్ లైట్ను, గ్రాబ్ హ్యాండిల్స్ను ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ డాష్ బోర్డ్ అనేది డ్యూయల్ కలర్తో ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. 3 హెడ్ అడ్జస్ట్మెంట్ను ప్రొవైడ్ చేశారు. సీటింగ్ కుషనింగ్ అనేది చాలా స్మూత్గా ఉంది. మిడిల్లో ఆర్మ్రెస్ట్ను, కప్ హోల్డర్ను ప్రొవైడ్ చేశారు. నీ రూమ్, లెగ్ రూమ్ అనేది చాలా స్పేసియస్గా ఇచ్చారండి. ఈ వెహికల్ యొక్క రియర్ లుక్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి. పవర్ యాంటీనాను, హై మౌంట్ స్టాప్ ల్యాంప్ను ప్రొవైడ్ చేశారు. మిడిల్లో మహేంద్ర లోగోను ప్రొవైడ్ చేశారు. లోయర్ బంపర్ పైన రిఫ్లెక్టర్ సిల్వర్ కలర్తో కనిపిస్తాయి. స్క్రిప్ ప్లేట్ను ఇచ్చారు. 2 పార్కింగ్ సెన్సార్స్ను ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 201 mmగా ఇచ్చారండి. బూట్ గేట్ ఓపెన్ చేయగానే బూట్ స్పేస్ అనేది 364 లీటర్స్గా ఇచ్చారు. టూల్ కిట్ను ప్రొవైడ్ చేశారు. బాటంలో స్పేర్ వీల్ను ప్రొవైడ్ చేశారండి. లగేజ్ హుక్స్ను ఇచ్చారు. ఈ వర్షన్లో పార్సిల్ ట్రేను ఇవ్వలేదు. డిక్కీలో వామ్ లైట్స్ను కూడా ప్రొవైడ్ చేయడం లేదు. రివెక్స్ ఎం ఆప్షనల్ వెహికల్ యందు రియర్ సీట్స్ను ఫోల్డ్ చేస్తే 60/40గా ఫోల్డ్ అవుతాయండి. అప్పుడు స్పేస్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వెహికల్ టోటల్గా 16 కలర్స్తో అవైలబుల్గా ఉంటాయండి. సిట్రన్ ఎల్లో, డీప్ ఫారెస్ట్, ఎవరెట్ వైట్, గ్యాలక్సీ గ్రే, నేవీ బ్లూ, స్టెల్త్ బ్లాక్, టాంగో రెడ్ కలర్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ వెహికల్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనేది 42 లీటర్స్గా ప్రొవైడ్ చేశారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మహేంద్ర షోరూమ్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.